బుక్ లాంచ్ చేయడం, ఏ విధంగా అయితే టీడీపీ మంత్రి గారు లోకేష్ గారు తను మేనిఫెస్టోలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన చెప్పి దాంట్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, అదే మీడియాను కానీ, సోషల్ మీడియా మిత్రులను కానీ ఎవరైనా కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తే వాళ్ళ పార్టీకి విరుద్ధమనేటువంటి ఉద్దేశంతో పోలీసుల యొక్క వారి యొక్క ప్రోద్బలంతో ఈనాడు అనేక కేసులు పెట్టడము, వాళ్ళల్లో జైల్లో పెట్టడము, ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ ఏ విధంగా హింసిస్తున్నారో మనం ఈ 1.5 సంవత్సరంలో చూస్తున్నాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గట్టిగా ఎదుర్కొంటున్నాం అప్పటి నుంచి కూడా. అయితే మా గౌరవ అధ్యక్షులు దీనికి మనం ఈ డిజిటల్ బుక్ అనేటువంటిది ప్రారంభించి ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా ఈ యాప్లో వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసినప్పుడు ఏది పిక్చర్స్ కానీ లేకంటే ఏదున్నా కూడా మిగతాది కూడా ఆ ఉన్న కంటెంట్ అంతా కూడా వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు రేపు పొద్దున ఇవంతా కూడా రికార్డ్ అవుతుంది, నియోజకవర్గం వైజ్ కూడా రికార్డ్ అవుతుంది. తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఎవరైతే హింసించారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో వీళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసుల అధికారులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీరు చట్టబద్ధంగా వెళ్తే ఏమీ ఇబ్బంది లేదు. అలా కాకుండా మా వాళ్ళను, ముఖ్యంగా మీడియా మిత్రులను పెద్ద ఎత్తున వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాక్ స్వాతంత్రం ఉంది ఈ భారతదేశంలో. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఏ విధంగా ఇది మరి అన్డెమోక్రటిక్గా ఏ విధంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉందో మనందరం చూస్తున్నాం. మాకేంది కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ అండదండలు ఉన్నాయి, మాకు పవన్ కళ్యాణ్ గారు అండదండలు ఉన్నాయని చెప్పి ఈనాడు మరి మితిమీరినటువంటి ఉత్సాహంతో ఈనాడు పార్టీ క్యాడర్నంతా ఇబ్బంది చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా సహించము, గట్టిగా ఎదుర్కొంటాం. వాళ్ళందరూ కూడా రేపు పొద్దున చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించేటట్టుగా కూడా చేస్తాం. ఈ సందర్భంగా నేను మా పార్టీ మండల అధ్యక్షులందరినీ కూడా కోరడం ఏంటంటే వాళ్ళు కూడా ప్రతి మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈ యాప్ను వాళ్ళు లాంచ్ చేయాలి. చేసేసి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా మనం మా అధ్యక్షులు చెప్పినటువంటి విషయాన్ని ఖచ్చితంగా అందరికీ స్ప్రెడ్ చేయాలి, వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మిగతా పార్టీ నాయకులకు మరి మిగతా పెద్దలకు అందరికీ కూడా పార్టీ క్యాడర్కి అందరినీ కూడా ప్రత్యేకంగా నేను నా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.